ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ చూడండి ఎక్కడ ఉందో కాన్సెప్ట్. ఆల్టర్నేటివ్ లేదా ఎందుకు రండి లేదా లేకపోవటం ఏంటి, ఉండాలి ఒక టాపిక్ ఉండాలి. రికరింగ్ ఎంట్రీస్ కంప్లీట్ అయ్యి కంప్లీట్ అని చేంజ్ చేయండి. రికరింగ్ ఎంట్రీస్ కంప్లీట్ అయింది చూడండి పైన. రికరింగ్ ఎంట్రీస్ కంప్లీటెడ్ కదా. పైకి వెళ్ళు. క్యాష్ జనరల్ ఇవన్నీ ఒక పంచండి, ఒక టాపిక్ యాడ్ చేసుకోండి. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ లేకపోతే యాడ్ చేయండి. ఉంది పైన కనిపిస్తుంది సాయిరామ్, క్యాపిటల్లో ఉంది చూడండి. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ నాకు కనిపించింది ఇక్కడ. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవి చూడండి. 56 చేంజ్ చేయండి. ఇవన్నీ మీరు ఓన్గా చేయాలి. కొన్ని వీడియోస్ ఇస్తాను. డిఎంఈ ఒకటి అది మార్చండి, డిఎంఈ మార్చండి. 56 56 57 58 కూడా 60 వరకు ఇవన్నీ కొన్ని వీడియోస్ ఇస్తాను. ఇవి మీరు ఓన్గా చేయాలి. ఇవన్నీ మ్యాండేటరీ కాదు, బట్ మీకు యూజ్ అవుతాయి. నేను చెప్తాను మీకు. మార్చండి అవి. ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ అన్ని వీడియోస్ ఇస్తాను, వీడియోస్ చేయాలి. బట్ నేను చెప్తాను మీకు ఎలా చేయాలో నేను చెప్తాను మీకు. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ ఎక్కడ ఉందో చూడండి. సరే కొంచెం డౌన్కి రండి. పైకి వెళ్ళండి ఒకసారి. ఇక్కడ సెర్చ్లో రావట్లేదు, క్యాపిటల్లో టైప్ చేయండి. నాకు ఎక్కడో కనపడింది. క్యాపిటల్ టైప్ చేయండి. లేదా ఇంకా పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి. అక్యురల్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఓకే లేదు. సో ఈ కొత్త టాపిక్ యాడ్ చేసుకోండి. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ న్యూ టాపిక్. ఎడిషనల్ టాపిక్ యాడ్ చేస్తున్నాను, ఇవి డిస్కస్ చేద్దాం చూడండి. సో ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటి? ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అంటే ఏంటి? ఆల్టర్నేటివ్ ALTERNATIVE ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. సో ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. సో ఇది ఒక న్యూ టాపిక్ యాడ్ చేశాము చూడండి. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్, ఒక వెండర్ ఉన్నారు. వెండర్ ఏం చేస్తారు? మనకి వెండర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో మనం ఏం చేస్తాము? రికన్సిలేషన్ అకౌంట్ అనేది అసైన్ చేస్తాం, యాడ్ చేస్తాం కదా రికన్సిలేషన్ అకౌంట్. ఓకే, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. ఇంకోటి అందులో చెప్తాం. ఆల్టర్నేటివ్ కాపీ చేసుకోండి. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ వెండర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో మనం ఏం చేస్తాము? ఒక రికన్సిలేషన్ అకౌంట్ అనేది యాడ్ చేస్తాం. అంటే ఏంటి? మామూలుగా సరే మనకి ఏదైనా రా మెటీరియల్ సప్లై చేశాడు. డొమెస్టిక్ వెండర్ ఉంటే డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ని యాడ్ చేస్తాం. అలాగే సేమ్ వెండర్ మనకి ఏం చేస్తున్నాడు? రా మెటీరియల్ కాదు, సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. సో అటువంటిప్పుడు సర్వీస్ సంబంధించిన రికన్సిలేషన్ అకౌంట్ ఒకటి ఉంటుంది అనమాట, ఒకటి క్రియేట్ చేసుకుంటాం. సర్వీస్ కి సంబంధించిన రికన్సిలేషన్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకుంటాం ఒకటి. అంటే సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేసేటప్పుడేమో సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ఉపయోగిస్తాం. అలాగే
రా మెటీరియల్ సప్లై చేస్తాడు. అంటే ఏంటి? రా మెటీరియల్ ఏదైనా సప్లై చేస్తాడు అంటే ఏంటి? మామూలుగా లోకల్ వెండర్ రా మెటీరియల్ సప్లై చేసేటప్పుడు దీన్ని ఏమంటారు? ఫస్ట్ ఏమో చూడండి, సర్వీస్ రిలేటెడ్ అన్నమాట. సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేసే టైంలో మామూలుగా సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఉపయోగిస్తాం. అది కాకుండా ఇన్వెంటరీ పోస్ట్ చేశాడు, ఇన్వెంటరీ ఏమైనా సప్లై చేశాడు, అటువంటిప్పుడు ఇన్వెంటరీకి సంబంధించిన రికన్సిలేషన్ అకౌంట్ ఉపయోగిస్తాం. అంటే సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ చేసేటప్పుడు ఏమో సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్, అలాగే సర్వీస్ కాకుండా వేరేది ఉంటుంది, ఇన్వెంటరీ సప్లై చేస్తాడు అంటే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ని మనం ఉపయోగిస్తాం అనమాట. అంటే వెండర్ ఏం చెప్తాడు? వెండర్ అడుగుతాడు సమ్ టైమ్స్ సర్వీస్ కు సంబంధించినవన్నీ కూడా సర్వీస్ గాను, అలాగే ఇన్వెంటరీకి సంబంధించినవన్నీ కూడా ఇన్వెంటరీగా సపరేట్ గా బిల్స్ అనేవి జనరేట్ చేయమని చెప్తాడు, అడుగుతారు వాళ్ళు. అటువంటి సిచ్యువేషన్ లో మనకి ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి ఉంటాయి మీ జాబ్ లోకి వెళ్తే కనుక. ఫస్ట్ చూడండి, డొమెస్టిక్ వెండర్ టైప్ చేయండి కింద. టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి. డొమెస్టిక్ వెండర్ తెలుసు కదా మీకు. డొమెస్టిక్ వెండర్ ఒకటి క్రియేట్ చేస్తాం. ఇంటర్నేషనల్ ఫారెన్ వెండర్. డొమెస్టిక్ వెండర్ అంటే లోకల్ అన్నమాట. ఫారెన్ వెండర్ అంటే ఇంటర్నేషనల్ వెండర్స్ ని ఫారెన్ వెండర్స్ అంటారు. తర్వాత రా మెటీరియల్ సప్లై చేస్తే ఏమంటారు? ఇన్వెంటరీ వెండర్ అంటారు. ఇన్వెంటరీ వెండర్. ఇన్వెంటరీ వెండర్. తర్వాత సర్వీస్ రా మెటీరియల్ సప్లై చేస్తే ఇన్వెంటరీ వెండర్ అంటారు. అలాగే సర్వీస్ వెండర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు. సర్వీస్ వెండర్, సర్వీస్ వెండర్ చూడండి, సర్వీస్ వెండర్. తర్వాత వన్ టైం వెండర్ కూడా ఉన్నారు, వన్ టైం వెండర్. ఇలా 4 టైప్స్ ఆఫ్ ది వెండర్స్ అనే వాళ్ళు ఉన్నారు అనుకుందాం. వన్ టైం వెండర్ కూడా యాడ్ చేయండి. వన్ టైం వెండర్ టైప్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వన్ టైం వెండర్ ఉన్నాడు, డొమెస్టిక్ వెండర్ ఉన్నాడు, ఇంటర్నేషనల్ వెండర్, ఇన్వెంటరీ వెండర్. ఇన్వెంటరీ వెండర్ యాడ్ చేయలేదా? ఇంకోటి యాడ్ చేయండి, ఇన్వెంటరీ వెండర్. ఇంటర్నేషనల్ వెండర్ కింద ఇన్వెంటరీ వెండర్, అక్కడ కాదు సాయిరామ్, సర్వీస్ వెండర్ కింద ఇన్వెంటరీ వెండర్ యాడ్ చేయండి. ఇలా ఒక వెండర్ అనే వాళ్ళు ఇన్ని రకాల సర్వీసెస్ అనేవి చేస్తుంటారు. ఎగ్జాంపుల్ సర్వీస్ వెండర్ అండ్ ఇన్వెంటరీ వెండర్, ఆ రెండు కలర్ చేంజ్ చేయండి, చెప్తాను. కలర్ యాడ్ చేయండి. ఇక్కడ చూడండి, ఒక వెండర్ అనేవాడు ఒకే వెండర్ ఏం చేస్తున్నాడు? సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు, యాజ్ వెల్ యాజ్ ఇన్వెంటరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. ఒకే వెండర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు, ఇన్వెంటరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. సో సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేసే టైంలో మనం ఏం చేస్తాము? సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ఉపయోగిస్తాం. ఇన్వెంటరీ వెండర్ ఇన్వెంటరీ అంటే ఏంటి? ఇన్వెంటరీ రా మెటీరియల్ సప్లై చేశాడు అనుకుందాం. అటువంటి సిచ్యువేషన్ లో ఇన్వెంటరీ రికన్సిలేషన్ అకౌంట్ ఉపయోగిస్తాం. బట్ వెండర్ అనేవాడు ఒకటే, కానీ 2 టైప్స్ ఆఫ్ ది సర్వీసెస్ అనేవి చేస్తున్నాడు. ఒక వెండర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు, ఇంకొక వెండర్ ఇన్వెంటరీ అనేది సప్లై చేస్తాడు. 2 టైప్స్ ఆఫ్ ది వర్క్స్ చేస్తాడు అనమాట. ఇలా చేసేటప్పుడు సర్వీస్ కి సంబంధించిన ఇన్వాయిసెస్ అన్ని కూడా సర్వీస్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటాము, ఇన్వెంటరీకి సంబంధించిన ఇన్వాయిసెస్ అన్ని కూడా ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటాం. అర్థమైందా లేదా పాయింట్? Yes, sir. అర్థమైందా లేదా చెప్పండి. అర్థమైంది సార్. అర్థమైందా? చూడండి, మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను చూడండి, ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. చూడండి, if I post service related invoices, the service related reconciliation account will be updated. అంటే మీరు సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది? వెండర్ ఒకటే ఉంటాడు, కానీ 2 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్ ఉంది.
ఒక వెండర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు, యాజ్ వెల్ యాజ్ ఇన్వెంటరీ కూడా సప్లై చేస్తున్నాడు. ఇఫ్ ఐ పోస్ట్ సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్, the service related reconciliation account will be updated. If I post inventory related invoices, inventory related reconciliation account will be updated. Automatic గా మనం అప్డేట్ చేయాలి. ఇది మన కాన్సెప్ట్. ఒకే వెండర్ 2 టైప్స్ ఆఫ్ ది సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాడు. ఓకేనా? ఎలా చేస్తాడు ఏంటనే చూద్దాం. ఓకేనా? సర్వీసెస్ వెండర్, ఎన్ని రకాల వెండర్ సర్వీసెస్ ఉంటాయి? యాక్చువల్ గా డొమెస్టిక్ వెండర్ ఉంటారు, ఇంటర్నేషనల్ వెండర్, అలాగే సర్వీస్ రిలేటెడ్ ఇన్వెంటరీ వెండర్స్, ఇవన్నీ చాలా ఉంటాయి సర్వీసెస్. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? ఒకే వెండర్ 2 టైప్స్ ఆఫ్ ది సర్వీసెస్ ని మనకి ఇస్తున్నాడు. ఏంటవి? ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఏం చేస్తున్నాడు? ఫస్ట్ ఒక వెండర్ ఏం చేస్తున్నాడు? సర్వీస్ రిలేటెడ్ సర్వీస్ ఇస్తున్నాడు. అంటే మనకి సర్వీసెస్ అంటే తెలుసు కదా మీకు. సర్వీసెస్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? సర్వీస్ అంటే ఏంటి? సర్వీస్ రిలేటెడ్ వెండర్స్ అంటే ఏంటి? ఎరెక్షన్స్ సార్. ఎరెక్షన్స్ ఇంకెలా చెప్పొచ్చు? దట్ మీన్స్ అంటే ఏదన్నా మనకు అవి ఏమన్నా సప్లై చేసినప్పుడు దాన్ని మళ్ళీ ఫిట్ చేయడం కానీ అటువంటి కూడా సర్వీస్. సర్వీస్ అంటే ఎగ్జాంపుల్ మీ కంపెనీలో ల్యాప్టాప్స్ ఉన్నాయి. ల్యాప్టాప్స్ బ్రాడ్బ్యాండ్ ఆల్సో వి కెన్ సే. వెయిట్ ఏమైనా మీ కంపెనీలో సర్వీసెస్ ఏమైనా ఉంటాయి. ఎగ్జాంపుల్ నేను మీకు సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను, అలాగే సాఫ్ట్వేర్ కూడా మీకు సేల్ చేశాను. అంటే ఏంటి? సాఫ్ట్వేర్ అమ్మేశాను, యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్వేర్ ఎలా ఆపరేట్ చేయాలో నేర్పిస్తాను. 2 వర్క్లు చేస్తున్నాను. అలాగే మిషనరీ సప్లై చేసాడు ఒక వెండర్. ఈ వెండర్ ఏం చేస్తాడు? ఫిట్టింగ్ కూడా వాడే చేస్తాడు, అంటే సర్వీస్ చేస్తాడు. మెయింటెనెన్స్ కూడా వాడే చేస్తాడు, అంటే సర్వీస్ చేస్తాడు. అది సర్వీస్ కి ఇన్వెంటరీకి డిఫరెన్స్ అదనమాట. సో ఆ వెండర్ ఏం అడిగాడు? సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ కి సర్వీస్ సంబంధించి ఏమైనా పోస్ట్ చేశాడు అనుకోండి, ఏమడుగుతున్నాడు? సర్వీస్ కి సంబంధించి సపరేట్ గా బిల్ ఇమ్మంటున్నాడు. అలాగే ఇన్వెంటరీకి సంబంధించిన ఏదైనా ఉంటే దానికి సపరేట్ గా బిల్ ఇమ్మంటున్నాడు. అటువంటి సిచ్యువేషన్ లో ఏమని చెప్పొచ్చు? If I post service related invoices, the services related reconciliation account will be updated. If I post inventory related invoices, inventory related reconciliation account will be updated. Automatic గా అప్డేట్ అవుతుంది. ఎలా చేయాలనేది మనం చూద్దాం. అసలు reconciliation account ఎందుకు ఉపయోగిస్తాము? All type of reconciliation account we are using for reporting purpose. How much inventory I purchased, how much service I purchased. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆల్ టైప్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్ ఎందుకు ఉపయోగిస్తాము? రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడతాయి. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ 2 టైప్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్ అనుకున్నాం. సర్వీసెస్, హౌ మచ్ సర్వీసెస్ ఐ పర్చేజ్డ్. ఇన్వెంటరీ పర్చేస్ చేస్తారు, హౌ మచ్ ఇన్వెంటరీ ఐ పర్చేజ్డ్. ఇవన్నీ తెలుసుకోవడానికి రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ను ఉపయోగించుకుని ఇన్వెంటరీ రిలేటెడ్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ఉపయోగించి ఏం చేస్తాము? సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. టైప్ చేయండి. ఆల్ టైప్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ వీఆర్ యూజింగ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. All type of reconciliation accounts we are using for reporting purpose ఉపయోగిస్తాం. అంతే కదా? All type of reconciliation accounts we are using for reporting purpose. Example, how much inventory I purchased, how much services I purchased. ఓకేనా? ఎగ్జాంపుల్ సర్వీస్, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ వాల్యూని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ద్వారా మనం 1 lakh బిజినెస్ చేసాం. అలాగే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ద్వారా 1 lakh చేసాం. టోటల్ వెండర్కి ఎంత ట్రాన్సాక్షన్ చేసినట్టు? 2 lakhs చేసినట్లు. అంతే కదా? ఇప్పుడు ఒక వెండర్ ఉన్నాడు, ఆయన సర్వీస్ ప్రొవైడ్ చేశాడు. మనకి
ఈ అకౌంట్స్ వల్ల ఉపయోగం ఏంటి? సర్వీస్ రిలేటెడ్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసాము, ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసాం. సో దీనివల్ల ఏంటి? సర్వీస్ రిలేటెడ్ గా ఎంత వాల్యూ ట్రాన్సాక్షన్ చేసాము, ఇన్వెంటరీ రిలేటెడ్ గా ఎంత వాల్యూ చేసాము, టోటల్ వెండర్ తోటి ఎంత ట్రాన్సాక్షన్ చేసాం అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ కాన్ఫిగరేషన్ చేద్దాము. సో వెండర్ అంటే అసలు దేని కిందకు వస్తారు? వెండర్స్ అంటే ఎవరు? సన్రీ క్రెడిటర్సా, సన్రీ డెబిటర్సా? క్రెడిటర్స్. క్రెడిటర్స్. వెండర్స్ ని క్రెడిటర్స్ అంటారు. వెళ్ళండి OBD4 వెళ్ళండి, కాన్ఫిగరేషన్స్ చేద్దాం, 1 by 1 చూడండి. సరే ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం మరి? సన్రీ క్రెడిటర్స్ వెండర్స్ అంటారు. సరే ఎగ్జాంపుల్ చెప్పారా? ఏం చెప్పాను? ఆల్ టైప్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ వీఆర్ యూజింగ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. ఏం చెప్పాను? మర్చిపోయాను నేను. ఆల్ టైప్ ఆఫ్ హౌ మచ్ ఇన్వెంటరీ ఐ పర్చేజ్డ్, హౌ మచ్ ఇన్వెంటరీ ఐ పర్చేజ్డ్, హౌ మచ్. ఏమైంది సాయిరామ్? నేను స్టార్ట్ చేశాను మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేయండి. వెళ్ళి ఓపెన్ చేయండి. అది ఆ వీడియో 2 pieces గా వస్తుంది, జాయిన్ చేయాలి మళ్ళీ. సో చూడండి, ఆల్ టైప్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్ వీఆర్ యూజింగ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. హౌ మచ్ ఇన్వెంటరీ ఐ పర్చేజ్డ్, హౌ మచ్ సర్వీసెస్ ఐ పర్చేజ్డ్. ఇట్లా మనము రిపోర్ట్స్ ని జనరేట్ చేసుకోవడానికి, స్క్రీన్ షేర్ చేయండి సరేనా, రిపోర్ట్స్ ని జనరేట్ చేసుకోవడానికి మనకి రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఒక వెండర్ దగ్గర నేను సర్వీస్ రిలేటెడ్ పర్చేజెస్ 1 lakh చేశాను, అలాగే ఇన్వెంటరీ రిలేటెడ్ పర్చేజెస్ ఒక 1 lakh చేశాను, టోటల్ గా 2 lakhs అన్నమాట. టోటల్ వెండర్ ట్రాన్సాక్షన్ 2 lakhs. ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది, రికన్సిలేషన్ అకౌంట్ అనేది. సో ఒకే వెండర్ 2 types ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ ని మనం ఉపయోగిస్తాము. ఓకేనా? వెళ్ళండి. ఫస్ట్ FS00కి వెళ్తున్నాము. వెళ్ళండి, OBD4కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ సన్రీ క్రెడిటర్స్ ఉన్నారా, సన్రీ డెబిటర్స్ ఉన్నారా? చూడండి, సన్రీ క్రెడిటర్స్ కదా మనకు కావాల్సింది. క్రెడిటర్స్ ఎక్కడ ఉన్నారు చూడండి. GL గ్రూప్ ఉందా? సన్రీ మూవ్ చేయదు. సన్రీ క్రెడిటర్స్ ఉన్నారు చూసారు. ఈ నెంబర్ తీసుకుంటున్నాను. ఓకేనా? 400,501 వెళ్ళండి, సన్రీ క్రెడిటర్స్. రికన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నాం. 400,591. ఐఎమ్ సారీ, 400,591 ఇవ్వండి. 400,591. డ్రాప్ డౌన్ చేసి సన్రీ క్రెడిటర్స్ తీసుకోండి, బ్యాలెన్స్ షీట్ తీసుకోండి. సర్వీస్ వెండర్స్, సర్వీస్ వెండర్
క్రింద కూడా సర్వీస్ వెండర్ ఇవ్వండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కి 001. రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి కదా సాయిరామ్. ఇక్కడ వెండా తీసుకోండి, రికన్సిలేషన్ అకౌంట్ వెండా తీసుకోండి, డ్రాప్ డౌన్ చేసి వెండా తీసుకోండి. కస్టమర్ తీసుకోండి, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? G001 కూడా ఇవ్వచ్చు, ఏం కాదు. G001 ఇవ్వండి. 67 కాదు, 1 ఇచ్చి చూద్దాం, ఏదైనా ఎర్రర్ వస్తే అప్పుడు చేద్దాం. 1 ఇవ్వండి చాలు, 1 ఇవ్వండి. తర్వాత ఇంకోటి తీసుకుందాం. ఇక్కడ రికన్సిలేషన్ ఆల్టర్నేటివ్ ఫర్ ఇన్పుట్ అని చూడండి. రికన్సిలేషన్ అకౌంట్ రెడీ ఫర్ ఇన్పుట్, రికాన్ అకౌంట్ అది తీసుకోండి. ఓకేనా, తీసుకోవాలి, సేవ్ చేయండి. సో మనం ఒక రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేసాం. ఏంటి, దేనికి సంబంధించింది ఇది? సర్వీసెస్ కి సంబంధించిన రికన్సిలేషన్ అకౌంట్. అలాగే ఇన్వెంటరీకి సంబంధించిన రికన్సిలేషన్ అకౌంట్ కూడా క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకేనా, ఇన్వెంటరీకి సంబంధించిన రికన్సిలేషన్ అకౌంట్ కూడా క్రియేట్ చేస్తున్నాను. సేమ్ ఇలాగే చేయాలి. నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. Sundry creditors comes under balance sheet. ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఇన్వెంటరీ వెండార్స్. కంట్రోల్ డేటా. ఇక్కడ ఏం చేయాలి? వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఒకటి తీసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కి 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. 67 తీసుకోకపోయినా ఏమీ కాదు, ఎర్రర్ వస్తే మనం చేంజ్ చేద్దాము. ఇది కూడా ఇస్తుంటారు అప్పుడప్పుడు, ఏం కాదు. ఇది కూడా తీసుకోండి. రికన్సిలేషన్ అకౌంట్ రెడీ ఫర్ ఇన్పుట్స్. ఓకే, ఇది ఒకటి ఇవ్వాలి. ఓకేనా. సో మనం 2 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. సో మనం ఇప్పుడు ఒక వెండాను క్రియేట్ చేద్దాం. ఏం చేద్దాము? FK01 వెళ్ళండి. FK01 వెండర్ క్రియేషన్ ట్రాన్సాక్షన్ కూడా ఏంటి? FK01 లేదంటే XK01 లో కూడా చేయొచ్చు, మీ ఇష్టం. XK01 బిలాంగ్స్ టు MM, FK01 బిలాంగ్స్ టు FI, ఏదైనా ఉపయోగించవచ్చు. ఓకేనా, రైట్. ఇక్కడ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ తీసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే సర్వీస్ రిలేటెడ్ వెండర్ గ్రూప్ తీసుకున్నాం కదా యాక్చువల్గా మనం, అది తీసుకోండి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ తీసుకోండి. డొమెస్టిక్ వెండర్ తీసుకో, లోకల్ కదా, ఐఎమ్ సారీ, లోకల్. అలా కాదు, క్లోజ్ చేయి సాయిరామ్, నేను చెప్తాను. మీ కంపెనీ కోడ్ అకౌంట్ గ్రూప్ దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడ కాదు. మర్చిపోతే ఎట్లా? మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి. మీ డొమెస్టిక్ వెండర్ ఎక్కడున్నా చూడండి, అదేనా, అదా కాదా? TA01 అనా చూడు ఒకసారి. ఏది ఇస్తే అవ్వదు మళ్ళీ. అది కాదు, దాని కింద TM అది మీరు అలా ఇచ్చేస్తే ఎట్లా? TADV అనేది మీ డొమెస్టిక్ వెండర్ గ్రూప్, కరెక్ట్ గా ఇవ్వాలి. వేరేది ఇస్తే ఆ కాన్ఫిగరేషన్స్ అవ్వవు, ఎర్రర్స్ వస్తాయి. అది వెతుక్కోవాలి, ఎంత చేసినా అవ్వదు, ఫెయిల్ అవుతాం. కాన్ఫిగరేషన్ అవ్వలేదు అనుకుంటాం. ఇన్పుట్స్ అనేవి ప్రాపర్ గా ఇవ్వాలి. మీరు కాన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు ఇన్పుట్స్ అనేవి 1కి 3-4 times, 1 time కి 3-4 times మీరు చెక్ చేసుకుని ఇవ్వాలి. ఇది పెడితే అది ఇచ్చేసాం అనుకోండి, కాన్ఫిగరేషన్స్ అవ్వవు, అవుట్పుట్స్ రావు మనకి, దానివల్ల యూజ్ ఏమి ఉండదు. సో ఒక పేజ్ నుండి 1 more పేజ్కి మూవ్ అయ్యే టైంలో పేషెన్సీగా చెక్ చేసుకుని కేర్ఫుల్గా ఇవ్వాలి. సో మనం డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇచ్చాం, ఎంటర్ చేయండి. టైటిల్ ఇవ్వండి.
డ్రాప్ డౌన్ చేసి టైటిల్ ఇవ్వండి సార్. సార్ టైటిల్ ఇవ్వరా? ఓకే, నో ఇష్యూ. ఏఎంఆర్ గ్రూప్ ఇవ్వండి కింద. ఏఎంఆర్ గ్రూప్ అని ఇస్తున్నాను. ఏఎంఆర్ గ్రూప్ అని ఇస్తున్నాను నేను. కిందకి రండి. స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్ ఇవ్వాలి. ఏదో ఒకటి ఇవ్వండి. హౌస్ నంబర్, పోస్టల్ కోడ్, విజయవాడ, కంట్రీ, రీజన్ 01 ఏదో ఒకటి ఇవ్వండి. పోస్ట్ బాక్స్ నంబర్ ఇవ్వండి. పోస్టల్ కోడ్ సేమ్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంటర్. ఇక్కడ సర్వీస్ వెండర్ వస్తుంది చూడండి. రికన్సిలేషన్ అకౌంట్ సర్వీస్ వెండర్ క్రియేట్ చేస్తాం కదా. సర్వీస్ వెండర్ ఇవ్వండి. షార్ట్ కీ 012, వెండర్ నంబర్, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A1 ఇవ్వండి. A4 కాదు, A1 తీసుకుంటున్నాను. మీరు అది కూడా తీసుకోవచ్చు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. ఎంటర్ చేయండి. A4 కూడా తీసుకోవచ్చు. పేమెంట్ టర్మ్ 0001, టాలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. సేవ్ ఎంటర్ చేయండి. ఎంటర్. సేవ్ చేయండి. వెండర్ వాస్ క్రియేటెడ్ 73. వెండర్ నెంబర్ ఎంత? 73 అన్నమాట. ఓకేనా? సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇది రికన్సిలేషన్ అకౌంట్ ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ గా పిక్ అవ్వాలి. దానికి మనం కాన్ఫిగరేషన్ చేయాలి. వెళ్ళండి, SPROకి వెళ్ళండి. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్, new, account receivable and account payable, account receivable and account payable, business transactions, posting with alternate reconciliation account, posting with alternative reconciliation account, డిఫైన్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్. ఇది కాన్ఫిగరేషన్. ఇది చేయాలి మనం. మన కాన్సెప్ట్ ఏంటి? ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ కదా, దానికి సంబంధించి చేస్తున్నాం. రండి. ఓకేనా? ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. టీ కూడా వర్క్ అవ్వదు మీకు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కంటిన్యూ చేయండి. సో ఇక్కడ మనం నివెంట్రీకి వెళ్ళాలి. 2 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్స్ యాడ్ చేయాలి. ఇవ్వండి. నివెంట్రీకి వెళ్ళాం. ఫస్ట్ ఏమి ఇచ్చాము? సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. అంటే ఒకే వెండర్ కి 2 క్రియేట్ ఎలా ఉపయోగపడతాయని చూద్దాం. సర్వీస్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ చూడండి. సర్వీస్ వెండర్ కరెక్ట్ గా ఇవ్వాలి, రాంగ్ ఇవ్వకండి. నెక్స్ట్ కింద ఇన్వెంటరీ కంటిన్యూ చేయండి. నెక్స్ట్ వన్ రైట్ సైడ్ ఆల్టర్నేటివ్ అని చూసారా? ఇక్కడ ఇన్వెంటరీ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇంకోటి క్రియేట్ చేస్తాం, అది కూడా ఇవ్వండి. సేవ్ చేయండి. సో సర్వీస్ వెండర్ అండ్ ఇన్వెంటరీ వెండర్ 2 రికన్సిలేషన్ అకౌంట్స్ ని మనం ఒకదానికొకటి ఆల్టర్నేటివ్ గా ఉపయోగపడటానికి మనం తీసుకున్నాం అన్నమాట. సేవ్ చేయండి.
డేటా వాస్ సేవ్. సో ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. నౌ వీ విల్ పోస్ట్ ది సర్వీస్ వెండర్ ఇన్వెంటరీ రికన్సిలేషన్ ఉపయోగించి ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి FB60. వెండర్ తీసుకోండి, AMR గ్రూప్. కంటిన్యూ చేయండి, డేట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. తర్వాత వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్, ఇక్కడికి రండి. రా మెటీరియల్ తీసుకోండి. ఓకే, ఎంటర్ చేయకండి. పైన డీటెయిల్స్ ఒక ఆప్షన్ చూడండి, అమౌంట్ ఇచ్చారు కదా, పైన డీటెయిల్స్ క్లిక్ చేయండి. అక్కడ GL అని ఉంది, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. చూసారా, టూ అకౌంట్స్ ఉన్నాయి. సో మీరు వెండర్ రిలేటెడ్ అంటే ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటారు. ఇది కాన్సెప్ట్ ఇక్కడ. మీరు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసే టైంలో వెండర్ ఏం చేస్తున్నాడు, ఇన్వెంటరీ పోస్ట్ చేస్తున్నాడు, అంటే ఇన్వెంటరీకి సంబంధించిన ఇన్వాయిసెస్ కావాలి. అటువంటిప్పుడు ఇన్వెంటరీ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటారు మీరు. అలా కాదు, సర్వీస్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా ఉంటాయి, సర్వీస్ రిలేటెడ్, అటువంటి సిచ్యువేషన్ లో సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటారు. ఏది కావాలంటే అది తీసుకుంటారు. దీన్ని ఏమంటారు, ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అంటారు. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అంటారు. ఇది కాన్సెప్ట్. అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? ఏదో ఒకటి తీసుకున్నట్టు పోస్ట్ చేయండి. అర్థమైందా లేదా? అది అంటే ఏం లేదు, ఇక్కడ సర్వీస్ రిలేటెడ్ కి సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటారు. ఇంతకుముందు ఒకటే ఉంటది, మీరు ఎంటర్ కొట్టారనుకోండి ఒకటే వచ్చేస్తుంది. ఇక్కడ అలా కాదు, దేనికది సపరేట్ గా ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ కంప్లీటెడ్. ఓకేనా? సేవ్ చేసి సిమ్యులేట్ చేసి పోస్ట్ చేసేయండి. కంప్లీట్ అయ్యి మీరు క్లీనింగ్ చేసేయండి మీ తర్వాత. చూడండి, ఒక ఇంటర్వ్యూకి వచ్చిన నేను టైప్ చేశాను, నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను చూడండి. ఇంటర్వ్యూకి వచ్చినది, ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ మిమ్మల్ని మ్యాక్సిమం అడగచ్చు. ఇంటర్వ్యూ క్వశ్చన్ చూడండి. How we will map alternative reconciliation account? Interview question. How we will map alternative reconciliation account? లేదంటే what are the advantages of the alternative reconciliation account? How we will map alternative reconciliation account అనేది క్వశ్చన్ మార్క్ కలర్ యాడ్ చేయండి. అలాగే what are the advantages of alternative reconciliation account? ఆ క్వశ్చన్ మార్క్ ఉంది, ఫస్ట్ 2 లైన్స్ కలర్ యాడ్ చేయండి. సో మీరు ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ ని ఎలా మ్యాప్ చేస్తారని అడగచ్చు. లేదంటే వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్, ఎలా మ్యాప్ చేస్తారంటే ఏం చెప్తారు. ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో డీటెయిల్స్ లోకి వెళ్ళాము, అక్కడ 2 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్స్ ఉన్నాయి. మీరు ఏది కావాలంటే అది తీసుకుంటారు. ఇది ఏమంటారు, ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అంటారు. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్, ఏదైనా అవ్వచ్చు. క్వశ్చన్ ఒకటే, క్వశ్చన్ 2 టైప్స్ అడగచ్చు, ఆన్సర్ మాత్రం ఒకటే అనమాట. The vendor requires sometimes we will post the service related invoices, sometimes inventory related invoices. మనం ఏం చేస్తాము, ఒకసారి ఏం చేస్తామంటే మనం సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాం. The vendor requires sometimes we will post service related invoices, sometimes inventory related invoices. That time alternative reconciliation account is required అన్నాడు. అంటే ఏంటంటే
దేనికి అది సపరేట్ గా ట్రాన్సాక్షన్ డివైడ్ చేస్తుంది. ఇప్పుడు మిషనరీ పర్చేజ్ చేశారు. మిషనరీ పర్చేజ్ చేయడం అనేది ఒకటనమాట. అంటే మిషనరీ పర్చేజ్ చేయడం అనేది సర్వీసెస్ కాదు. మిషనరీ పర్చేజ్ చేయడం ఏమవుతుంది? ఇన్వెంటరీ అవుతుంది. మిషన్ రిపేర్ చేయాలనుకోండి లేదా ఫిట్టింగ్స్ చేయాలి, అదేమవుతుంది? సర్వీసెస్ అవుతుంది. అంటే దేనికి సంబంధించింది దానికి సంబంధించిన విధంగా మనం డివైడ్ చేస్తాము, గుర్తుపెట్టుకోండి. క్లియర్? అర్థమైందా? సార్ అర్థమైందా లేదా? ఇంతవరకు క్లియర్ కదా? ఏంటి మాట్లాడరు ఎవరు? ఇది ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అంటారు అనమాట. వీటిని బేస్ గా చేసి మనం సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ కి సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటాము. ఇన్వెంటరీ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్టానికి ఇన్వెంటరీ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ ని తీసుకుంటాం. సో ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది? ఆల్ టైప్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ వీఆర్ యూజింగ్ ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది? రిపోర్ట్స్ కూడా ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తాం. సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్స్ అనేది రిపోర్ట్స్ అనేవి వస్తాయి. ఇన్వెంటరీ తీసుకుంటే ఇన్వెంటరీ రిలేటెడ్ అనమాట. సో ఏది కావాలంటే అది తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? రైట్. సో ఇది మా సెషన్. రికార్డింగ్ ఆఫ్ చేయండి. వేరే కాన్సెప్ట్ ఉంటుంది చూడండి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది కూడా. ఇప్పుడు నేను చెప్పింది ఇంపార్టెంట్, నేను చెప్పబోయేది ఇంకా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ అంటే కాన్ఫిగరేషన్స్ ఏముండవు, థియరిటికల్ గా చెప్తాను చూడండి, మీకు యూస్ఫుల్ అన్నమాట. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో మీకు యూజ్ అవుతుంది. రికార్డింగ్ ఆఫ్ చేస్తారు సాయిరామ్. ఒక 2 minutes వెయిట్ చేయండి.